ఇది షిరిడి సాయిబాబా. ఒక ఫకీర్ అని పిలవచ్చు, ఎలాగైనా పిలవచ్చు. ఎలా పిలిచినా ఆయనకి సమ్మతమే. ఈ విగ్రహము షిరిడి ఆలయంలో ఒక 3 సంవత్సరముల పాటు ఆలయంలో ఉన్న విగ్రహము సౌపాడులో ప్రతిష్ఠించారు 20 సంవత్సరముల క్రితం. దాన్ని తీసివేయమంటే దాన్ని ఒక 1 వీక్ క్రితము తీసుకొచ్చి సిద్దిపేటలో ఉంచారు. బాబా చెప్పింది, శారీరక కుష్టి వ్యాధి కన్నా మానసిక కుష్టి వ్యాధి చాలా భయంకరమైనది. కాబట్టి మనిషి యొక్క గుణాలే, మాలిన్యమే మరుజన్మకి కారణము. మనిషి చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోవట్లేదు. తన చెప్పులు కానీ 1,00,000 కోట్లున్నా, 1,00,00,000 కోట్లున్నా, ప్రపంచాన్ని జయించినా ఎవరూ ఏమీ తీసుకుపోరు. వారి గుణాలే తీసుకుపోతారు. కాబట్టి అతను ఫకీరా, బ్రాహ్మణ, శూద్రుడ, జ్ఞాన ఇవి కాదు. అతని జీవితాన్ని చూడండి. అలా జీవించగలరా? ఒక్కసారి ఆలోచించండి. నిందాస్తుతి మౌని. ప్రపంచంలో ఎంతమంది నిందించినా స్తుతించినా మౌనముగా ఉన్నారు. ఇదే జ్ఞాని లక్ష్యం. దీన్ని కూడా ఎంతోమంది తిట్టారు, చెప్పులతో కొట్టబోయారు, కులంతో దూషించారు, ఆస్తులన్నీ లాక్కున్నారు. కానీ ఎవరి మీద రాగము కానీ ద్వేషము కానీ లేకుండా నా చిత్తాన్ని కాపాడుకున్నాను. కాబట్టి అరిషడ్వర్గంలో మొదటిది కామము. కామమే లేకపోతే దేవుడితో పనే లేదు. ఈ దేహానికి కావాల్సింది ఆకలి దప్పులు మాత్రమే. బాబాని చూసుకొని నేను కూడా కుష్టి వ్యాధిని గుంటూరులో ఇంటికి ఆహ్వానించితే అమ్మ చాలా బాధపడింది. ఆ కుష్టి వ్యాధికి డబ్బులు ఇవ్వన్నాయి, అన్నం పెడతానని అన్నం పెట్టి కలిపి నోట్లో పెట్టాను. కర్డ్ రైస్ కూడా కలిపి పెట్టాను. దాంట్లో మిగిలిన అన్నము ఇది నోట్లో తినేసింది. అప్పుడు అమ్మ ఏంటిరా ఈ పాడు పని అంది. కాబట్టి పాడు పని కాదు, సాటి మనిషిలో దేవుణ్ణి చూడటమే నిజమైన దైవత్వం. మానవుడే మాధవుడు. పాపాలు చేసి గుళ్ళు కట్టే కన్నా పాపాలు చేసి ధనం సంపాదించినా వెంట రాదు. ఆ పాపాలు దేహాన్ని కాదు మధుజన్మకి కారణం. అందుకనే మానసిక కుష్టి వ్యాధి చాలా భయంకరమైనదన్న. కాబట్టి ఇది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి బాబా భక్తులు ఆచరించమని నా ప్రార్థన.